హాయ్ అండి, హలో. ఎలా ఉన్నారు అందరూ? చూడండి, మా ఇంటి దగ్గర మందార చెట్లు ఉన్నాయని చెప్పాను కదా. ఇగో పూలు కోద్దామని దేవుడికి అన్ని అలంకారం చేసుకుంటాము. చూపిద్దాం ఎన్ని పూలు వస్తాయో మీకు చూపిస్తామండి. ఇదిగోండి, ఇదేమో వైట్ మందార, బాగా వస్తున్నాయండి ఇప్పుడు. మాకు పాతింటి దగ్గర ఉన్నప్పుడు అయితే అసలు పూలే పూసేవి కాదంతా. ఇంట్లో ఉండేవి కానీ మొక్కలు ఏంటంటే 1-2 పూలు పూసేవి అనమాట. ఏదో కుటుంబ నియంత్రణ లాగా అట్లాగే పూసేవి, ఎక్కువ పూసేవి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే దేవుడికి అసలు కొనుక్కోకుండా మాకు చాలా పూలు. చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో. అసలు నేను ఇన్ని కోసానా, ఇంకా ఉన్నాయి కొయ్యగలిగి ఓపుకుంటే. చాలా హైట్కి వెళ్ళిపోయినాయి మొక్కలు. ఇవి కొంచెం కట్ చేద్దాము, బాగా గుబురుగా వస్తుంది అనుకుంటే ఏమవుతుందంటే పూలు వస్తున్నాయి. చూస్తూ చూస్తూ పూలు పూసే మొక్కల్ని కట్ చేయలేక అలాగా ఉంచేసా. ఇదిగండి, ఈ పూలు చూసారా? ఇవి రాముల వారికి బాగా ఇష్టం అట ఈ పూలు. ఇది ఒక చోట నేను నెల్లూరులో ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు కళ్యాణ మండపంలో చూసాను. ఇట్లా లైన్ గా వేశారు చెట్లు. అవి వాళ్ళంటే కళ్యాణ మండపం కాబట్టి మెయింటెనెన్స్ అది బాగుంటుంది కదా. ఇవి కూడా ఇట్లా లైన్ గా వచ్చి పైదాకా వెళ్తే ఆ పైదాకా బాగుంటుందని చెప్పి వేశాను. కానీ వస్తున్నాయి, కానీ మాకు ఇక్కడ బాగా వర్షం వస్తే గాలి విపరీతంగా వస్తుందండి. వచ్చి కొమ్మలు విరిగిపోతున్నాయి. ఆ విరిగిపోయేసరికి అలా గుబురుగా రావట్లే, కానీ పూలు బాగా వస్తాయి. పూలు చూడండి ఎన్ని పూలు ఉన్నాయో పైన చూడండి. కానీ అందవు, అందినంత వరకు నేను కోస్తూ ఉంటాను దేవుడికి పెట్టుకోవడానికి. ఇంకా అట్టుకోద్దాం. ఇదేమో మందార పూలకండి, ఇవేమో తులసి దళాలు, మారేడు దళాలు కోసుకోవడానికని ఇంకో బుట్ట తెచ్చాను. ఇవన్నీ పొద్దున పూట పూలు కొయ్యడం కూడా ఒక పనేనండి. పెట్టుకోవటం, దేవుడికి పెట్టడం ఎంత శ్రద్ధగా పెట్టచ్చు, బాగుంటుంది. కానీ పని హడావుడిలో ఉన్నప్పుడు మాత్రం అవి మళ్ళీ అయిపోయిన తర్వాత తీయాలంటే మాత్రం అన్ని అతుక్కుపోతాయి. దీంతో పాటు చిన్న చిన్న విగ్రహాలు కదా, అవి కూడా లేచి వచ్చేస్తుంటాయి. ఇది చూడండి, ఒక కొమ్మకే ఎన్ని పూలు వచ్చేసాయి. బాగా వస్తాయండి, కాకపోతే కొద్దిగా చిన్న సైజు పూస్తున్నాయి. అంటే చెట్టు బాగా ఎదిగిపోయింది కదా, బలం తక్కువైపోయింది. ఈ మధ్యన పెద్దగా పట్టించుకోవట్లేదు మొక్కలు కూడా. నేను ఏదో నీళ్లు మాత్రమే పెడుతున్నా, దీనికేమి మందులు ఎరువులు ఏమి వేయట్లా. ఇంతకు ముందు అంటే మాకు ఇక్కడే పేడ అది దొరికేది, ఇక్కడే పాలు పోస్తారు మాకు. వాళ్ళ దగ్గర పేడ అంత ఉంటుంది, ఆవు పేడ అని తీసుకొచ్చేసేదాన్ని. ఈ మధ్యన అసలు అవన్నీ ఏం కుదరటల్లా, వేయటం లేదు. ఏదో దేవుడు ఇచ్చిన పూలు అంతవరకే. నేనేం దీనికి వేసి ఎరువులు వేసి పెంచింది కూడా ఏం లేదు. నాకు చాలా ఇష్టం అండి ఇట్లా పూలు ఎక్కువగా వస్తే దేవుడికి బాగా అలంకారం చేసుకోవడం. మనం ఎంత కొనుక్కొచ్చినా కూడా మన ఇంటి దగ్గర ఒక్క పువ్వు పూసినా కూడా అదొక ఆనందం వస్తుంది కదా, మన ఇంట్లో పూలు అని. ఇదిగోండి, ఇవి కూడా. ఇదైతే అసలు అంటే కొన్ని రోజులు వేసిన తర్వాత చాలా రోజులు పూయలా, చెట్టు పెరిగింది కానీ పూలు రాలా. ఇంకా రాదేమో, పూలు పూయదేమో అనుకొని కొట్టేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత మాత్రం బాగా వచ్చేసాయి పూలు. అన్నీ కొయ్యకపోయినా కొన్ని కొన్ని కోసుకొని వెళ్తుంటే. ఇదేమో ముద్ద, ఇదిగోండి, ఇది ముద్ద పూలు పూస్తుంది. పైకి ఉన్నాయి అన్నీ. మా ఇంట్లో ఇది మారేడు చెట్టు అండి, శివుడికి ఇష్టం కదా మారేడు చెట్టు, మారేడు దళాలు. ఇదిగండి మారేడు దళాలు. దీనికి రోజు ఒక చెంబు నీళ్ళు పోసి దండం పెట్టుకుంటే, ప్రదక్షిణ చేస్తే కూడా చాలా మంచిది అంటారు. ఒకవేళ మీ ఇంట్లో బయట వేసుకునేంత వసతి ఉన్నా లేకపోయినా ఇంట్లో అయినా ఒక కుండీలో వేసుకొని తులసమ్మ దగ్గర పెట్టుకోండి. ఎటు తులసి మాతకి నీళ్ళు పోస్తాం కదా మనం, రోజు పోసుకుంటాం కదా, అట్లాగే ఇదేంటి మారేడు దళాల చెట్టు ఉంటుంది కదా,
దానికి కూడా ఒక చెంబు నీళ్ళు పోసి రోజు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదట. అందుకని నేను అంటే లోపలే వేద్దాం అనుకున్నాను. సరే బయట ప్లేస్ ఉంది కదా మాకు అని చెప్పేసి నేను ఇక్కడ వేసాను. పెద్దదవుతుంది, చాలా కొట్టేశాను నేను అప్పటికి. అంటే పైన మాకు వైర్లు ఉన్నాయి, కరెంటు వైర్లు, వాటికి టచ్ అవుతుందని చెప్పేసి కొట్టేస్తూ ఉంటాం అన్నమాట. ఇదిగోండి, ఇదేమో పారిజాతం చెట్టు. పారిజాతం ఈ చెట్టు అన్నీ వేసుకున్నానండి కావాలని. సీజన్ ఒక దసరాలు అట్లా ఆగస్టు దాటిన దగ్గర నుంచి వస్తాయి కదా పారిజాతం పూలు. ఇప్పుడు అన్నీ ఎండిపోయినాయి. ఇదేమో ఉసిరి మొక్క. ఇది తెలుసు కదా, గరుడవర్ధన ఏదో అంటారు, ముద్దగా పూస్తుంది. చూపిస్తాను, ఇదిగోండి ఇట్లా పూస్తాయి. ఇక్కడ ఒకటి ఈ చెట్టు, ఇది కొమ్మ విరిగిపోయిందని వేసానండి, కానీ కొమ్మే బతికింది. ఈ కొమ్మలే బతుకుతాయి, బాగుంటుంది. ఇంకా చూపిస్తాను. ఇదేమో నూరు వరహాలు. చెట్లు వేసుకొస్తాను. ఇదేమో నూరు వరహాలండి. పింక్ కలర్ లో పూస్తుంది. ఇప్పుడు లేవు, మొగ్గలు వేస్తున్నారు అంతే. జస్ట్ ఇంకా పూలు రావాలి. నీడ వల్ల ఏమో పెద్దగా రావట్లా, కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. ఇది మొన్న కొట్టించేసా. ఇదేమో రెడ్ కలర్ అనమాట, బాగా మెరూన్ రెడ్ లో ఉంటుంది. ఇది నూరు వరహాలే. ఇది శంకు పూలు అయితే మాకు అసలు విపరీతంగా వస్తాయండి. మొన్న ఇదంతా అంటే అవుట్స్కట్స్ కదా, ఏ పాములు గీములు ఏమైనా వస్తాయని చెప్పేసి పీకించేసారు. శంకు పూలు ఇన్నెన్ని పూలు పూసేవి, కొయ్యలేక విసుగొచ్చేది. ఇదిగోండి ఇక్కడ ఒక తులసి దళాలకి కూడా ఇబ్బంది లేదు. శివుడికి ఏమో మారేడు దళాలు, వెంకటేశ్వర స్వామికి ఏమో తులసి దళాలు రోజు కోసి పెట్టుకుంటాను. ఇది చూసారా, ఆకుకూర. ఇది పునర్నవ అంటారు కదా, అటిక మామిడి, పునర్నవ, ఇంకోటి ఏంటి పేరు కూడా ఉంది దీనికి, తెల్ల గలిజేరు. ఇదేమో తెల్ల గలిజేరు అనమాట. ఇది మనం పప్పులో వేసుకున్న, పులుసు కూర చేసుకున్నా చాలా బాగుంటుంది. మీకు అది కూడా చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఒక మందార చెట్టు. ఏంటి ఎగిరిపోతున్నాయి పూలన్నీ. ఇది అంతే అండి, ఇది మొక్క కాదు, మా కాలనీలోనే ఒకళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట మందార చెట్టు. వాళ్ళ ఇంట్లో కూడా చాలా పూలు వస్తూ ఉంటాయి. సరే వాళ్ళ దగ్గర ఇంత కొమ్మ అండి, ఇంత కొమ్మే తీసుకొచ్చి వేసా నేను. చూడండి ఎట్లా పూలు పూస్తున్నదో. ఇటు చూపించు. ఇది మా అరటి చెట్టు. ఇవన్నీ అంటే మామూలు అరటి కాయలు, పండ్లు రెండు ఉన్నాయి. ఈ అన్ని పిలకలు వచ్చాయని కొట్టేసాం. ఇప్పుడు అంతా సమ్మర్ కదండి, కొంచెం వాటర్ అది తక్కువ. ఇప్పుడు మళ్ళీ సీజన్, మా వర్షాలు వచ్చేసినాయి కదా, బాగా వస్తాయి. చూడండి ఎన్ని మందార పూలు, ఇంకా అటు సైడ్ కుండిపోయినాయి, అవన్నీ కొయ్యాలా. ఉంటే అందంగా ఉంటాయి కొన్ని, అన్ని కొయ్యనండి. మామూలుగా కొన్ని అందంగా ఉంటాయి కదా చెట్టుకి ఉంటే అని చెప్పేసి కొన్ని కోస్తుంటాను, కొన్ని చెట్టుకే వదిలేస్తా. ఎవరికన్నా కావాలంటే కోసుకెళ్తారు, లేదంటే ఇంకా అలా ఉండిపోతాయి చెట్టుకి. ఇదండి, ఇదేమో గుత్తి గులాబీ. కాకపోతే ఊరికే గడ్డి మొలిచేస్తుంటుందండి, రావాలంటే అదొక భయం. ఈ గడ్డి ఎప్పటికప్పుడు పీకించుకుంటూ ఉండాల. ఈ గడ్డి బాగా వచ్చేస్తుంది గడ్డి. అదిగోండి అదంతా కూడా పొన్నగంటి కూర, అక్కడ కూడా మొలిచింది. మొన్న నేను చేసా కదా పొన్నగంటి కూర, ఫ్రంట్దే కోసా నేను. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది పొన్నగంటి కూర. ఇదంతా తెల్ల గలిజేరు. ఇదిగోండి తోటకూర, అక్కడక్కడ తోటకూర కూడా, అక్కడ మొలిచింది తోటకూర. ఇదిగోండి తోటకూర, ఇదంతా. ఇది చూపించు, భలే లేతగా బాగుంటుందండి. ఏదో ఊరికే అలా గింజలు చల్లంగానే లేచేస్తాయి, బాగానే ఉంటాయి. కాకపోతే కొంచెం ఇదంతా కూడా తెల్లగలిజేరే. మనకు అసలు ఇది మార్కెట్ లో కూడా దొరకదండి. ఇది చేసుకుంటే అసలు చాలా ఒంటికి అన్ని రోగాలన్నీ తగ్గించేస్తుంది తెల్లగలిజేరు కనుక. ఒక 2-3 days కి అట్లా తింటూ ఉంటే
దాని పేరే పునర్నవ అంటారు కదా. అంటే లోపలన్నీ మళ్ళీ అదేంటి ఏమంటారు దాన్ని, నాకు చెప్పడం కూడా తెలియటం లేదు. అంటే అవయవాలన్నీ మళ్ళీ సెట్ చేసుకుంటుంది బాగా మంచిగా ఉండటానికి. ఏదన్నా జబ్బులున్నా కూడా అన్ని పోవడానికి అట్లా చేస్తుందిట. ఎందుకు ఇదిగోండి ఇక్కడ ఒక కొబ్బరి మొక్క. అంటే ఇలాగా ఇది మనం కొనుక్కొచ్చి వేసింది కాదు, మాకు ఇట్లా కాయలు పడుతుంటాయి కదా, దాంట్లో మొక్క వచ్చింది. సరేలే నాటాము, పెద్దదైంది బానే. అక్కడ ఒకటి ఉండేదండి, అదిగోండి అక్కడ కట్ చేసాం కదా, అక్కడ ఒకటి ఉండేది. అది ఒకసారి పిడుగుబడి మొత్తం చెట్టు కాలిపోయి మాకు మొత్తం ఆ చెట్టు డాబా మీదకి ఉండేదన్నమాట, కొంచెం అందుకునేట్టుగా. మొత్తం పిడుగుబడి వైరింగ్ అంతా లోపలంతా చాలా దెబ్బతినింది. కొబ్బరి చెట్ల మీదనే పడుతుంటాయి కదా, తాటి చెట్ల మీద పిడుగులు ఎక్కువగా. అందుకని ఇంకా అక్కడ అది కట్ చేయించేసాం. ఇంకా ఉన్నాయి చూసారా మందార పూలు, ఇప్పటికే చాలా అయినాయి. ఇంకా ఇదిగండి మా వినాయకుడు. ఇక్కడ అంటే ఇది క్రాస్ మొక్క ఉన్నదని చెప్పేసి ఇక్కడ వినాయకుడిని పెట్టాము. రోజు దీపారాధన చేసేసి పూలు పెట్టి స్వామివారికి అటుకులు బెల్లం నైవేద్యం పెడతాం ప్రతిరోజు. ఈరోజు ఇంకా అవ్వలేదు, ఇప్పుడే పని అయింది, పూలు పోయడానికి వచ్చాను. గాలికి కూడా ఉండదండి, పెడుతుంటాం కానీ గాలికి అన్ని పడిపోతూ ఉంటాయి. ఇక్కడ బాగా కొడుతూ ఉంటుంది కదా గాలి. ఇదండి ఇట్లా అలంకారం చేసుకుంటే దండ వేసినట్టే ఉంటుంది మందార పూలతోటి. దండ ఉంటుంది కదా, దండకి ఇలా పెట్టేస్తాను. రోజు ఇలా అలంకారం చేసుకుంటాము, బాగుంటుందండి. స్వామివార్లు గరిక కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడైతే లేదు మాకు, తర్వాత వస్తుంది. ఇప్పుడు వర్షం వచ్చింది కదా, గరిక కూడా వస్తుంది. అప్పుడప్పుడు గరిక కూడా పెడుతూ ఉంటాం. ఇంకా ఇటంతా ఉన్నాయి పూలు, సరిపోతాయి. ఇవే ఎక్కువ చాలా ఉన్నాయిగా. ఇదిగోండి ఉసిరి చెట్టు. అంటే కార్తీక మాసంలో దీపం పెట్టుకుంటాం కదా మనం, అందుకని ఇక్కడే తులసి మొక్క ఇక్కడ బాగా ఉండేది. పెద్ద పెద్ద తులసి మొక్కలు ఉండేవి, అవి పెద్దవైపోయినాయి, తీసేసాము. ఇదిగోండి లక్ష్మీ తులసి, విష్ణు తులసి రెండు వేసి కుండీలో వేసి ఇక్కడ పెట్టేశాను. ఇగో ఇక్కడ పెట్టుకుంటుండేదానండి దీపాలు ఇలా పెట్టేసుకొని. ఇక్కడే ఉంది కార్తీక మాసం. ఇక్కడే వినాయకుడు. ఇక్కడ ఇది బయటికి వెళ్ళడానికి వీలు కాకపోయినా ఇక్కడ నాకు ఇదే గుడి అండి ప్రస్తుతానికి. అది ఇదిగోండి పక్కనే పంట కాలం అన్నమాట. ఇదంతా పొలాలు. అక్కడ బోర్బావి ఉంది, అక్కడ నుంచి ఇట్లా వెళ్తుంటాయి అన్నమాట వాటర్ కూడా. చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా. ఇదంతా కొబ్బరి తోట. హాయిగా ఏందో మనసుకి ఆహ్లాదంగా హాయిగా అనిపిస్తుంది కాసేపు ఇక్కడ కూర్చుంటే, దేవుడి నామ స్మరణ చేసుకుంటూ. దీపాలు కూడా ఇక్కడ వదిలేసుకోవచ్చు మనం. కార్తీక మాసంలో దీపాలు కూడా అరటి దొప్పల్లో వేసి వదులుతాం కదా, ఈ నీళ్ళల్లోనే వదిలేసుకోవచ్చు, అందుతాయి. ఇదండి మా మొక్కలు. ఇవి అటువైపు కదంబం ఉందండి, కదంబం వృక్షం చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి ఇది మామూలుగా సువర్ణ గన్నేరు అంటారు, కొంతమంది మద్రాస్ కనకాంబరం అనే ఏదో కూడా అన్నారని నాకు పేరు విన్నాను. మేమైతే సువర్ణ గన్నేరు అంటాము. ఇవి కూడా బాగా గుత్తులు గుత్తులుగా బాగా వస్తాయండి, చూడండి పూలు బాగా వస్తాయి. ఇది కూడా మళ్ళీ ఈ పింక్ కలర్ గన్నేరు పూలు. ఇదేమో తెలుసు కదా వైట్ది, గరుడవర్ధన, నందివర్ధన, ఇవే ఈ పూలన్నీ. నాకు ఇలాగా పూలు కోసి దేవుడికి పెట్టుకోవడం అంటే ఇష్టం, అందుకనే ఇవన్నీ వేసుకుంటా నేను. కాకపోతే పెద్ద మెయింటెనెన్స్ ఏం చేయక్కర్లేదు ఈ చెట్లకి, మామూలుగా వస్తాయి భూమిలోనే కాబట్టి. అదే కుండీల్లో అంటే మనం అన్ని వేస్తేనే బాగా వస్తాయి, ఇప్పుడు భూమిలోనే కాబట్టి వచ్చేస్తాయి. ఎప్పుడో ఇక్కడ గేదెలు అవి వెళ్తున్నప్పుడు పేడ అవన్నీ ఉంటే వేసేస్తూ ఉంటాను ఇక్కడే. ఇదిగోండి కదమ్మో, విపరీతంగా వస్తాయి పూలు, చాలా బాగా వస్తాయండి. బాగా కిందకే ఇలా అందుకునేంత ఇదిలోనే పూస్తుంటాయి. చాలాసార్లు కొట్టేసాము, వైర్లకి వెళ్ళిపోయిందండి పైన. ఇటు అనవసరంగా వేసా, బ్యాక్ సైడ్ వేసుకున్నా బాగుండేది, ఇక్కడ వేసాను వైర్లకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక మందార చెట్టు, ఇది కూడా బాగా పెద్ద పెద్ద పూలు వస్తాయి.
ఇది ఒక మందారం. ఇంతే అండి. ఎలా ఉన్నాయి మా చెట్లు, మా పూలు ఒకసారి చూపించాను కదా, చూసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది. బాయ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.